ఎప్పుడన్నా ఎవరికైనా జవాబు చెప్పాలంటే, ఎస్పెషలీ మిమ్మల్ని హర్ట్ చేస్తూ ఏమైనా మాట్లాడినా ఏదైనా ఎవరికైనా జవాబు చెప్పాలన్నా టేక్ సమ్ టైం. ఇప్పుడు అర్జెంట్గా జవాబు చెప్పాల్సిన పని, టిట్ ఫర్ టాట్ చేయాల్సిన పని లేదు. టిట్ ఫర్ టాట్ ఎవరు చేస్తారు? లో కేటగిరీలో నువ్వు ఉంటే ఆ లో కేటగిరీలో ఫైట్ చేస్తే సరిపోదు. నీవు కానీ ఇఫ్ యూ బిలాంగ్ టు గాడ్ కేటగిరీ, నాట్ ద వరల్డ్ కేటగిరీ, యూ విల్ లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ గాడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. దేవుని దృష్టి ద్వారా నువ్వు చూస్తావు. సరే పొరపాటున అన్నాడేమో, పొరపాటున అన్నదేమో, చూద్దాం, టైం ఇచ్చి చూద్దాం. మన వాట్సాప్లో ఒకటి డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ఒకటి ఉంటుంది, తెలుసా? మీ అందరికీ తెలుసు అనుకుంటా. ఓకే, ఆల్ ఆఫ్ యూ మస్ట్ బి యూజింగ్ ఇట్. సో దెర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ ఫర్ దట్ పర్సన్ టు డిలీట్ దట్ మెసేజ్ ఆర్ కాల్ యూ అండ్ సే ఐమ్ సారీ. అంటే ఇన్ ద హీట్ ఆఫ్ థింగ్స్ ఏదో మాట్లాడేయచ్చు, కొంచెం టైం ఇస్తే సారీ నేను ఏదో మాట్లాడాను అని అనొచ్చు. నువ్వు ఆయన హీట్ ఆఫ్ ది థింగ్స్, ఆవిడ హీట్ ఆఫ్ ది థింగ్స్లో ఏదో మాట్లాడేసరి నువ్వు రిటార్ట్ అయిపోతే ఎస్కలేట్ అవుతుంది, చాలా చెత్తగా తయారవుతుంది సిచ్యువేషన్. నువ్వు క్వైట్గా ఉన్నావు అనుకో, స్టేబుల్గా స్టడీగా, కాసేపటికి అవతల పర్సన్కి రియలైజేషన్ వస్తుంది. వచ్చినా రాకపోయినా ఒక 24 గంటల తర్వాత నువ్వు ఆలోచించి జవాబు చెప్పు. చాలాసార్లు నేను రెచ్చగొట్టే మాటలు వస్తాయి. ఎందుకు? నేను రెచ్చగొట్టడానికి. అటు రెచ్చగొడుతున్నాడని తెలిసి వీడికి సమాధానం చెప్పాలనైనా సమాధానం చెప్పాల్సిన పని లేదు అనుకుంటే జీవితం చాలా సుఖంగా ఉంటుంది. Many times you and I think, it is our divine purpose to answer everybody. No, not required. When you're quiet, a quiet transformation takes place. And that's the kind of change that need not be announced. It doesn't get announced also. అంతరంగంలో జరిగేటటువంటి ఒక రూపాంతరం అనేది బయటికి వినపడదు, కనపడదు. Sometimes the greatest strength isn't in what you say, but is in what you do not say. చాలాసార్లు చాలా శక్తివంతమైనటువంటిది ఏంటి అంటే, నీ మాట కాదు, ఆ పరిస్థితిలో నువ్వు మాట్లాడకుండా ఉండటం అనేది చాలా శక్తివంతమైనటువంటి. ఏంట్రా ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నీ బతుకెంత అన్నాడు అనుకో, ఏంటి నీ బతికెంత అని అంటారు. వాడి లెవెల్ అంతే, నీ లెవెల్ అంతే. బోత్ ఆఫ్ యూ బిలాంగ్ టు ట్యాంక్ బండ్ గటర్. ఇప్పుడు అన్నాడు, ఏంట్రా నీ బతికెంత అని అన్నాను. నా బతుకు వీకేం తెలుసు? నా బతుకుని రచించినవాడు సర్వసృష్టిని సృష్టించిన సృష్టికర్త. నా బ్రతుకు కంట్రోల్లో తీసుకున్నవాడు సర్వసృష్టిని సృష్టించిన సృష్టికర్త. వాటితో నాకు ఆర్గ్యుమెంట్ ఏంటి? ఇప్పుడు సార్ మీరు గ్రేట్ సార్, ఏం ప్రాబ్లం లేదు, మీరు నా బ్రతికేం లేదు, మీరు వాడు హ్యాపీ అయిపోతే వెళ్తాడు, నిద్రపోతాడు, పోనీ రాదా? నీ వాల్యూ తగ్గదు కదా. నేను నిన్ను సార్ అన్నందుకు నా వాల్యూ పెరుగుతుంది, నీ వాల్యూ పెరుగుతుంది, నా వాల్యూ తగ్గదు. సో నువ్వు మంచోడి సార్, నువ్వే గొప్ప అనుకుంటే పోనీ రాదు, వాడు సంతోషపడతాడు. మీకు ఇంకొకటి సంతోషపెట్టడం కూడా ఇష్టం లేదు. Why do you want to argue with people? Please don't come down the ladder. Stay on the ladder. That's where God put you. Not every battle deserves your energy. Not every battle deserves your energy. Not every insult deserves a reaction. ఎవరైనా ఇన్సల్ట్ చేయగానే నువ్వు ఇన్సల్ట్ అయిపోబాక. ఇప్పుడు వాడి ఐడియా నేను ఇన్సల్ట్ చేయటానికి, నువ్వు అది తెలిసి కూడా ఇన్సల్ట్ అయిపోతే ఎట్లుగా? తర్వాత ఇన్సల్ట్ చేయడానికి ట్రై చేసేవాడు వాస్తవం మాట్లాడడం. ఇప్పుడు కుక్కలాగా చేస్తున్నావు అన్నాను, నన్ను కుక్క అంటావా అని లేచిపోతాను. కుక్క మంచిది తెలుసా, మనకంటే మంచిది, దానికి విశ్వాసం ఎక్కువ. ఓకే, ఇప్పుడు ఆయన నన్ను కుక్క అన్నాడు అనుకో, నన్ను కుక్క అంటావు అని. ఇంత మనిషిని చూసేవాడు నేను వాడి కుక్కలా కనపడుతుంటే అసలు వాడు కుక్క కంటే వాట్ ఈస్ రాంగ్ విత్ హిమ్? సంథింగ్ మెంటలీ రాంగ్. వాడికి ఇప్పుడు నేను కుక్కని కాదు అని ప్రూవ్ చేసుకోవాలా? నన్ను కుక్క అంటావేంటి అంటే దాని అర్థం అవుతుంది, మీకు అర్థమవుతుందా? యూ డోంట్ హ్యావ్ టు. పీపుల్ ట్రై టు ఇన్సల్ట్ యూ, దట్స్ ఓకే, దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ద ఎనిమీ. దుష్టుడు నేను ఇన్సల్ట్ చేయాలని, కంప్లీట్గా డౌన్ చేయాలి, నీ ఎమోషన్స్ని మొత్తాన్ని, నీ సైకలాజికల్గా నేను డౌన్ చేయాలని ట్రై చేస్తాడు. కామ్గా ఉండడం అనేది ఆలోచన లేక కామ్గా ఉండటం కాదు,
అసలు సిచ్యువేషన్ అంతా కంట్రోల్లో పెట్టుకుంటాం. అది మీకు అర్థమవుతుందా? పుట్టుకుని ఒక మాట అంటే డిరెక్షన్ మారిపోద్ది. కామ్గా ఉంటే, మీరు ఎప్పుడన్నా కుక్క అరుస్తున్నప్పుడు కామ్గా ఉండను, అరుస్తుంది అయిపోయిన తర్వాత నువ్వు కూడా బాక్ చేస్తే నీకును తేడా, వాడికి అంటలేదు, నీకును తేడా ఉండదు కదా. సో మనం ఏం చేయాలి? కామ్. డోంట్ యు నెవర్ సే బీ కామ్. యాక్చువల్లీ కామ్గా ఉంటే భలే ఉంటాం తెలుసా. లెట్ మీ జస్ట్ ఫినిష్ దిస్ విత్ దిస్ స్టేట్మెంట్. కామ్గా ఉంటే, ఫోటో తీసుకున్నారు ఎప్పుడైనా మీరు? ఫోటో తీసుకున్నారు. ఫోటో తీసుకున్నప్పుడు కదలకుండా క్వాయిట్గా ఇట్లా ఎంత బాగా వస్తుంది కదా. కదులుతుంటే కామ్గా అట్లా నుంచి నాకు ఇస్తే బాగుంది. ఆ ఫోజ్ కంటిన్యూస్గా ఉండాలి. ఫోటో అట్లా కాదు, కంటిన్యూస్లీ యూ షుడ్ స్టే కామ్. యూ విల్ బి పిక్చర్ పర్ఫెక్ట్ ఇన్ హెవెన్. కామ్నెస్. ఓకే, సో బీ స్టిల్. బీ స్టిల్ అంటే ఆయన నీ ఇబ్బందులో ఉంటాడు, తోడుగా ఉంటాడు. నీ యుద్ధాలు ఆయన ఫైట్ చేసి నీకు గెలుపుని ఇస్తాడు. అదొక లెవెలు. నువ్వు బీ స్టిల్, కామ్గా ఉండు. దానంత బలము, శక్తి ఇంకోటి లేదు. నీకు విరుద్ధంగా ఏ ఆయుధము కూడా వర్ధిల్లకుండా చేస్తాడు నువ్వు కామ్గా ఉంటే.